సో ఈరోజు రీడింగ్ మీ హెల్త్ గురించి తీద్దాం. మీకు రాబోయే రోజుల్లో హెల్త్ ఎలా ఉంటుంది, ఆర్ ఇప్పుడు మీరు ఏ విషయాలైనా హెల్త్ పరంగా సమస్యల్లో ఉన్నారా అని చెక్ చేద్దాం. ఈ రీడింగ్ని మీకు రెజొనేట్ చేసుకోవడానికి కామెంట్స్లో థ్యాంక్ యూ యూనివర్స్ అని మెసేజ్ చేయండి. సో లెట్స్ స్టార్ట్ ద రీడింగ్. మన బాడీలో చాలా ఆర్గన్స్ ఉంటాయి, బట్ ఆర్గన్స్ అన్నీ కూడా 7 చక్రాస్ కిందకి వస్తాయి. కొన్ని ఆర్గన్స్ ఆర్ కొన్ని పార్ట్స్ రిలేటెడ్ చక్రాస్కి రెజొనేట్ అవుతాయి. సో ఇప్పుడు మనం చక్రా వైజ్గా కార్డ్స్ తీస్తూ మీ హెల్త్ ఎలా ఉందో చెక్ చేద్దాం. మనం రూట్ చక్రా నుంచి చేద్దాం. మీ మైండ్లో 1 to 10 ఒక నంబర్ అనుకోండి. నాతో పాటు కార్డ్స్ చూడండి. మీ హెల్త్ ఎలా ఉందో డీకోడ్ చేద్దాం. ఇది జనరల్ రీడింగ్ అండి. సో అన్ని పాయింట్స్ మీకు టచ్ అవ్వకపోవచ్చు, బట్ ఇఫ్ యు ఆర్ ఫోకసింగ్ చాలా వరకు మీకు పాయింట్స్ అన్నవి టచ్ అవుతాయి. కమింగ్ టు రూట్ చక్రా, మీకు కాళ్ళ దగ్గర అండ్ అలాగే వెన్నుపూస భాగంలో కొంచెం నొప్పి ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. అది మేజర్ కాదు, జస్ట్ మైనర్. అది చలి వల్ల కూడా అవ్వచ్చు. నెక్స్ట్ వీఆర్ గోయింగ్ టు సాక్రల్ చక్ర. సాక్రల్ చక్ర రిలేటెడ్ వచ్చేసరికి నో ఇష్యూస్ అండి. నెక్స్ట్ సోలార్ ప్లెక్సిస్. ఫుడ్ రిలేటెడ్ మీరు జాగ్రత్త వహించాలి, ఎక్కువ ఆయిల్ ఫుడ్ తినకూడదు. అండ్ అలాగే హెల్దీ వెజిటేబుల్స్, విటమిన్స్ అండ్ న్యూట్రియంట్స్ ఉండేటట్టు ఫ్రెష్ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ కన్జ్యూమ్ చేస్తే మీ గట్ హెల్త్కి మంచిది. నెక్స్ట్ హార్ట్ చక్ర. హార్ట్ చక్రాలో కూడా మీరు హార్ట్లో దాపెట్టుకున్న విషయాలు మిమ్మల్ని చాలా ఆలోచించేటట్టు చేస్తున్నాయి, బయటికి చెప్పలేని విషయాలు. థ్రోట్ చక్ర, మీరు కొన్ని విషయాలు వదిలేయాలి, బట్ పట్టుకోవడం వల్ల అవి బయటికి చెప్పడం లేకపోవడం వల్ల హార్ట్ చక్ర అండ్ థ్రోట్ చక్ర బ్లాక్ అయినాయి. నెక్స్ట్ థర్డ్ ఐ చక్ర. థర్డ్ ఐ చక్ర చాలా ఆలోచిస్తున్నారు, సక్సెస్, గ్రోత్, వీటి గురించి. అండ్ కమింగ్ టు క్రౌన్ చక్ర. క్రౌన్ చక్ర, మీరు వర్క్ చేసి అలసిపోతున్నారు. సో ఈ టైం పీరియడ్లో ఈ కార్డ్స్ అన్ని అనలైసిస్ చేసి చూస్తే మీరు టైంకి తినడం లేదు, టైంకి పనుకోవడం లేదు. సో యూ షుడ్ వర్క్ ఆన్ దిస్ విచ్ విల్ మేక్ ఆల్ యువర్ చక్రాస్ బీ నార్మల్. హ్యాపీగా రిలాక్స్డ్గా ఉండండి.